మీకు ముందు నుంచి హ్మ్. డైరెక్షన్ మీదే సార్? యాక్టింగ్ మీద ఒక సినిమా యాక్టింగ్ చేశారు. హ్మ్. హ్మ్. యాక్టర్‌గా ఎక్కువ ఫోకస్ ఎందుకు చేయలేదు? లేదు నాకు ముందు నుంచి డైరెక్షన్ ఇంట్రెస్ట్. హ్మ్. ఒక ఫ్రెండ్ కోసం ఒకటి చేయాల్సొచ్చింది వేరే దారి లేక. యాక్టింగ్. అంటే తమిళ్‌లో ఒకటి. బట్ నాకది ఇంట్రెస్ట్ లేదు. నాకు ఫుల్ అండ్ హ్మ్. ఫుల్ డైరెక్షన్ ఇంట్రెస్ట్. ఫస్ట్ హ్మ్. స్టోరీ ఎప్పుడైతే మీరు ఒక క్రియేటర్ మైండ్‌లో చేస్తే మీరు మిగతా పనులు ఏం చేయలేరింక. అవును. హ్మ్. అది. 'రత్నం' గారిలో హ్మ్. చాలా కేపబిలిటీస్ ఉన్నాయి. హ్మ్. ఆయన ప్రొడక్షన్‌ని బాగా హ్యాండిల్ చేస్తారు. పెద్ద పెద్ద సినిమాలు చేస్తారు. హ్మ్. ఆయన టేస్ట్ చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. రిస్క్‌లు చేస్తారు. ఆయనలో ఒక డైరెక్టర్ ఉన్నాడు. లిరిసిస్ట్ ఉన్నాడు. హ్మ్. ఒక ఫాదర్‌గా ఆయన ఇంపాక్ట్ మీ మీద ఎంత వరకు ఉంది సార్? ఒక ఫాదర్‌గా, ఒక హ్మ్. క్రియేటర్‌గా. చిన్నప్పుడు ఉండేది సార్. హ్మ్. చిన్నప్పుడు ఇప్పుడు అంటారు కదా! ఫాదర్ ఈస్ ఎ హీరో అని. అవును. హ్మ్. అన్నప్పుడు ఆయన చేసే వర్క్‌లన్నీ నాకు తెలియకుండా ఇన్‌ఫ్లూయెన్స్ అయ్యింది. హ్మ్. సో, ఇన్‌ఫ్లూయెన్స్ అయ్యి అండ్ నా క్రియేషన్ వచ్చింది కానీ, నాకొచ్చిన నాలెడ్జ్ కానీ, సో, చదువుకున్నాను నేను ఫిల్మ్ స్కూల్‌లో ఎళ్లి. సో, ఇది మా ఫాదర్‌కి ఈ యాక్సెస్ ఉండుంటే ఇంకెంత బాగా చేసుంటారు. హ్మ్. బికాజ్ ఆయన ఏం ఫిల్మ్ స్కూల్‌కి వెళ్ళలేదు. సో, ఒక టచ్‌అప్ నుంచి మేకప్ నుంచి ప్రొడ్యూసర్ అయ్యి, డైరెక్టర్ అయ్యి ఇన్ని స్టేజెస్ దాటారు. అవునవును. సో, నాకు దొరికిన గ్యాడ్జెట్స్, నాకు దొరికిన విషయాలు ఆయనకి ఎర్లీ స్టేజ్‌లో దొరికిన ఇంకెంత బావుంటదని. అవును. సో, ఇంకా బాగా చేయాలి అనేది ఎప్పుడూ ఒక రోల్ మోడల్‌గా చూసి చేసేవాళ్ళం. వర్క్ చేసేవాడిని. హ్మ్. మీలో కూడా లిరిసిస్ట్ ఉన్నారుగా? సమ్‌హౌ కూడా సాంగ్ సమ్‌హౌ. అవును సార్. అదేంటి సార్ అది? అంటే తమిళ్‌లో ఎక్కువ రాసేవాడిని. నాకు తమిళ్ ఎక్కువ ఇది. ఓకే. తెలుగు కొంచెం నాలెడ్జ్, రైటింగ్ నాలెడ్జ్ హ్మ్. తక్కువ. బట్ పదాలు ఎక్కువ వాడాను. నా పదాలు వాడాను. హ్మ్. దాంట్లో చాలా డబుల్ మీనింగ్ ఉన్నాయి. ఇంకా చాలా మందికి అర్థం కాదు. డబుల్ మీనింగ్. అంటే ఎందుకు రాసింటే ఆ సాంగ్ సార్ ఒకే ప్యాషన్ అండి. ఒక హ్మ్. కపుల్స్, ఒక హస్బాండ్ వైఫ్ అవ్వచ్చు, గర్ల్ ఫ్రెండ్, బాయ్ ఫ్రెండ్ అవ్వచ్చు. హ్మ్. ఇప్పుడుండే బిజీ లైఫ్‌లో, టెన్షన్ లైఫ్‌లో రొమాన్స్ అనేది మర్చిపోయి ఉంటారు. హ్మ్. సో, వాళ్ళెక్కడ లాంగ్ డ్రైవ్ వెళ్ళినా, లేకపోతే ఇంట్లో ఉన్నా, ఎప్పుడైనా సరే ఈ సాంగ్ వింటే వాళ్ళకి ఆ స్పార్క్ రావాలి. హ్మ్. అందుకోసమే రాసింది ఆ సాంగ్. రొమాంటిక్ మూడ్ ఆ! రావాలని. రావాలి. స్పార్క్ దానికి మనం హెల్ప్‌గా ఉండాలి అంతే. హ్మ్. అందుకోసమే ఆ సాంగ్ రాసింది. అండ్ ఇట్ వర్క్డ్ వెరీ వెల్. ఆ! చాలా మంది యూట్యూబ్‌లో లేడీస్‌కి అది నచ్చింది. చాలా. చాలా లేడీస్‌కి బా నచ్చింది కూడా అవును. అది. హ్మ్. ఇట్స్ లేడీస్ పాయింట్ ఆఫ్ వ్యూ రాసిందది. అంటే డబుల్ యాక్చువల్లీ. మీనింగ్ డైలాగులు కూడా లేడీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో రాసారు. అంటే ఎలా చెప్పాలి? ఇట్స్ పోయెటిక్ అనుకోవచ్చు. పోయెమ్ ఓకే. అనుకోవచ్చు. ఓకే. డైలాగ్ హ్మ్. అనుకోకూడదు. హ్మ్. ఒక పోయెటిక్‌గా మనం దాని రొమాన్స్‌ని మనం ప్రొజెక్ట్ చేసాం. హ్మ్. సో, దాన్ని మీరు ఎలా చెప్పాలి? మీకు ఆ స్పార్క్ వచ్చిందా? యూ విల్ ఎంజాయ్ మోర్. ఓకే. ఓకే. ఆ! అదే సార్. ఇంకేమున్నాయి సార్ హిడెన్ టాలెంట్స్ మీలో? ఇంటెన్షన్ సెన్స్ డైరెక్షన్ అంటేనే అన్నీ సార్. యూ హ్మ్. విల్ బి రైటర్, యూ విల్ బి అవునవును. క్రియేటర్ అన్నీ ఉంటాయి. 24 క్రాఫ్ట్స్ ఉండాలి కదా 24 చేతిలో. గంటలు ఉంటేనే చేయగలుగుతాం. సో హ్మ్.